అహనా పెళ్ళంట సినిమాలో పిసినారి కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి అన్నం తిన్న సీన్ గుర్తుందిగా. ఇప్పుడు ఇదే తరహాలో కందిపప్పు ప్యాకెట్ను వేలాడదీసి పప్పన్నం తిన్నట్టుగా ఊహించుకోవాల్సిన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. తెలుగు ప్రజల భోజన మెన్యూలో ఖచ్చితంగా ఉండే కర్రీ పప్పు. ఎన్ని రకాల కూరలున్నా పప్పు లేకుండా ముద్ద దిగని వారు ఎందరో ఉన్నారు. పప్పు లేకుండా భోజనం చేసినట్టే ఉండదని చాలామంది అంటుంటారు. అలాంటిది ఇప్పుడు వంటింట్లో పప్పు తాలింపులు లేవు, పొద్దున్నే ఇడ్లీ టిఫిన్ లేదు, వంటింటి దినుసులు అందుబాటులో లేని విధంగా పరిస్థితి తయారవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు నింగిరంటున్నాయి. నెల రోజులుగా కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ధరలు పోటీపడి పెరుగుతుండడం ప్రజల్ని కలవరపెడుతోంది. మార్కెట్లో కందిపప్పు కొరత ఉందని రిటైల్ వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు. 2 వారాల వ్యవధిలో పప్పులు, వంట నూనెలు, పంచదార, బెల్లం, బియ్యం ధరలు 20% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పప్పులు, నూనెలు కొనాలంటేనే ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఆరు నెలల క్రితం కిలో కందిపప్పు 65 రూపాయలు ఉండగా ప్రస్తుతం ఫైన్ రకం 190 రూపాయలు పలుకుతోంది. మినపప్పు కూడా 180 రూపాయలకు చేరింది. పెసరపప్పు 125 రూపాయలు ఉంది. పల్లీలు 160 రూపాయల నుంచి ఇంకా ఎగబాకుతోంది. ఇక నూనెలు, చింతపండు, ఎండుమిర్చి ఎప్పుడో సెంచరీ దాటిస్తాయి. బియ్యం సైతం హాఫ్ సెంచరీ కొట్టేసింది. మార్కెట్లో కిలో బియ్యం 45 రూపాయల నుంచి 50 రూపాయల మధ్య ధరలున్నాయి. చికెన్, చేపలు వంటి నాన్ వెజ్ ధరల కంటే ఎక్కువగా పప్పులు, నూనెల ధరలు మోతెక్కిపోతున్నాయి. కిలో చికెన్ 100 రూపాయలు, చేపలు 110 రూపాయలకే వస్తున్నాయి. కానీ కిచెన్లో పప్పులు మాత్రం ఉడకడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. మార్కెట్లో కందిపప్పు కిలో 200 పరిగెడితే చికెన్ 100 రూపాయలు ఉంది. ఇంకా చికెన్ రోజు రోజుకి తగ్గుతుంది. ఇక్కడ మార్కెట్ దగ్గర ఉన్న మొత్తానికి చూస్తుంటే ఓవరాల్గా దేవీ నవరాత్రుల భాగము, పండుగల భాగంతో ఒక పక్క చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో కస్టమర్స్కి అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నాయి అంటున్నారు. ఒక పక్క మరో పక్క చూస్తుంటే కందిపప్పు కిలో 170, 200 మధ్యన ఉన్నాయి. దీంతో పబ్లిక్ కూడా చాలా వరకు అన్నారు కిలో కందిపప్పు కన్నా కిలో చికెనే మేలు అన్నట్టుగా పబ్లిక్ అంటున్నారు. దీంతో మనం చికెన్ షాపుల దగ్గర కూడా ఒక పక్క జనం క్యూలు కడుతున్నారు. దీంతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా ఉన్నారు. దీంతో సార్ చెప్పండి, ముఖ్యంగా రేట్లు ఎందుకు తగ్గాయి? నవరాత్రి సందర్భంగా తగ్గినాయి సార్ చికెన్, అంతే. ఎలా ఉన్నాయి గతానికి ఇప్పటికి? గతంలో అంటే 150 రూపాయలు ఉండే, 160 రూపాయలు ఉండే, 170 రూపాయలు ఉండే. ఇది తగ్గుతుంది, ఎక్కుతుంది. పండుగలు వస్తే తగ్గుతాయి. పండుగలు లేనాడు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 10-20 రూపాయలు ఎక్కువ తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు నవరాత్రుల ప్రభావం బాగా తగ్గిందా? తగ్గింది, చాలా తగ్గింది. హలో చెప్పండి, చికెన్ రేట్లు తగ్గడంపై మీరు ఏమంటారు? చికెన్ రేటు తగ్గడం నవరాత్రులు ఉన్నాయి కదండి, దానికోసం తగ్గుతుంది రేటు. చాలా మంది తిన్నారు కదా, ఇంకా పూజలు పునస్కారం ఉంటాయి కదా, దానికోసం రేటు దిగిపోతుంది. మళ్ళీ తర్వాత పెరుగుతుంది. ఒక పక్క కందిపప్పు కిలో 200, 170 అంటున్నారు. దాంతో పాటు చికెన్ బెటర్ అంటారా? చికెన్ బెటర్ అండి ఇప్పుడైతే. కందిపప్పు కన్నా చికెన్ బెటర్. పబ్లిక్ కూడా మనతో ఉన్నారు. రండి సార్, ముఖ్యంగా చెప్పండి సార్, ఈ చికెన్ రేట్లు తగ్గడంపై మీరు ఏమంటారు, ఏంటి? చికెన్ అంటే చాలా తక్కువనే ఉంది, పప్పు కంటే మరీ తక్కువ ఉందేనా. అయితే ఇంకా సమయంలో పప్పులు తినాలంటే చాలా కష్టం. ఇంకా కాయగూరలు తిందామంటే కాయగూరలు కూడా చాలా కష్టం అయిపోయింది. ఇంకా చికెన్ ఇంత మాత్రం తగ్గిందంటే అది ఇంకా జనాలు తినడమే బెటర్ అనుకుంటున్నాను. చికెన్ తినడం ఇంకా నవరాత్రులు ఉన్నా కానీ తినాల్సి వస్తుంది. కేజీ కందిపప్పు కన్నా కేజీ చికెనే బెటర్ అంటారా? ఇంకా బెటరే కదా సార్. మీరు అది ఇక కందిపప్పు అంటే 200 రూపీస్ మ్యాక్సిమం. ఇప్పుడు చికెన్ అయితే ఇక మొన్న దాకా 96 అయింది, ఇప్పుడు 100. ఇంకా చికెనే బెటర్ అని నేనైతే 90% చికెన్ అనుకుంటున్నాను సార్. చెప్పండి సార్, ఓవరాల్గా చికెన్ రేటు ఎలా, మార్కెట్ ఎలా ఉంది సార్? చికెన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నవరాత్రులు నడుస్తున్నాయి కదా, దానికోసం తగ్గుంది కిరాక్స్. ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది? డిమాండ్ మామూలుగా ఉంది, అంత డిమాండ్ లేదు చికెన్ది. నవరాత్రి సార్ నా అమ్మవారి పూజలు ఉన్నాయి కదా, దాని గురించి కొంచెం పబ్లిక్ తక్కువ తింటారా, దాని గురించి చికెన్ రేట్ తగ్గాయి. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఏంటంటే మార్కెట్ చికెన్ ధరలు మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి అంటున్నారు. కిలో కందిపప్పు కన్నా కిలో చికెనే మేలు అంటున్నారు. చికెన్ కొనడానికి ఒక పక్క వస్తున్నారు. దీంతో పాటు ఒక పక్క నవరాత్రులు, పండుగలు, బతుకమ్మ పండుగలు ఇన్ని ఒక్కసారి రావడంతో పాపం చికెన్ ధరలు కూడా పడిపోయి అన్నారు, జరగట్లేదు అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కిలో కందిపప్పు కన్నా కిలో చికెనే మేలు అనే విధంగా పబ్లిక్ వచ్చారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవికుమార్తో సంతోష్, ఎన్టీవీ, హైదరాబాద్.
ధరల పెరుగుదల ప్రభావంతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటింట్లో ఘుమఘుమలు లేకుండా పోయాయి. ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా ఆలోచించాల్సి వస్తుందంటున్నారు మహిళలు. చివరికి పిల్లలకు ఇష్టమైన పప్పు కూర కూడా పెట్టలేని దుస్థితి నెలకొందంటున్నారు. ఇక షాపుకి వెళ్ళి సరుకులు తేవాలంటేనే జేబులు తడుముకుంటున్నారు మగవాళ్ళు. వేలకు వేలు పోసినా చిన్న చేతి సంచి నిత్యావసరాలు కూడా రావడం లేదని వాపోతున్నారు. పప్పు ధరలు పెరగడంతో టిఫిన్స్లోనూ కోత పడుతోంది. హోటళ్లు, రోడ్ల పక్కన టిఫిన్ బండ్లు కూడా అమాంతం ధరలు పెంచేశాయి. ఇడ్లీ, వడ, దోశ తదితర అల్పాహారాల్ని ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. నిత్యావసరాల ధరలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పండుగ పూట ఇంట్లో పప్పులు ఉడకని పరిస్థితి. సండే వచ్చిందంటే చికెన్ కొనడానికి కూడా భయపడని జనం పప్పులు కొనాలంటే మాత్రం దడిచిపోతున్నారు. సుమారు 230 రూపాయలకు రేటు పలుకుతున్న కందిపప్పు పరిస్థితి చూసి జనాలు దడుచుకుంటుంటే ఇప్పుడు ఈ రేట్లు పెరగడానికి గల కారణాలు ఏంటి, అసలు పప్పుల రేట్లు ఎలా ఉన్నాయి, పప్పుల రేట్లు పెరగడానికి కారణాలు ఏమన్నా, ఇన్ని రేట్లు పెరగడానికి గల కారణాలు ఏంటో షాప్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, పప్పుల రేట్లు ఇంతగా పెరగడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఎంతెంత రేట్లు ఉన్నాయి? ప్రస్తుతం కందిపప్పు నిన్న హోల్సేల్ మార్కెట్లో 198 రూపాయలు మాకు ఖరీదు రేట్ వచ్చింది. హోల్సేల్గా అమ్మాలంటే 210, 220 రూపాయలు అమ్ముతున్నాం. సగటు మధ్యతరగతి జీవి అసలు కొనుక్కోవడానికి భయపడుతున్నాడు. 110 రూపాయలు పెడితే 110 రూపాయల కిలో చికెన్ వస్తుంది. ఈ పప్పు కొనాలంటే జనాలు భయపడిపోతున్నారు. అసలు ఎందుకు ఇంత రేట్లు ఎందుకు పెరిగినాయి అనుకుంటున్నారు? వర్షాభావ ప్రభావాన్ని సాకులు చెప్తున్నారు. ఏదో ఒకటి వర్ష ప్రభావం వల్ల సాకులు చెప్తున్నారు. తర్వాత మామూలుగా స్టాకు నిల్వ ఉంచేసుకొని ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు మధ్యవర్తులు. రైతులకు ఎలాంటి ప్రయోజనం కూడా దొరకట్లేదు. అసలు కష్టపడే రైతుకు దొరకట్లేదు, మా వ్యాపారులకు కూడా దొరకట్లేదు. మిగిలినంతా మధ్యవర్తులే తీసేసుకుంటున్నారు. ఇది షాప్ వాళ్ళు చెప్తున్న తీరైతే హోల్సేల్ షాప్లో వాళ్ళు కొనుక్కోవడమే దాదాపు 180 రూపాయల కేజీ పప్పు కొనుక్కొచ్చి తీసుకొచ్చిన తర్వాత కనీసం అది 200, 220 రూపాయలు, 210 రూపాయలు అమ్మితే కానీ 10 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఆ ఖర్చులు పోతే అమ్మలేని పరిస్థితిలో ఉందని చెప్తున్నారు. దీంతో రిటైల్ ప్రైస్ దాదాపు 230 రూపాయలకు పైగా వస్తుందని చెప్తున్నారు. మరి రిటైల్ కొనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆ షాప్లో పరిస్థితి, వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, పప్పులు కొనాలంటే అసలు కొంటున్నారా, ఏమాత్రం కొంటున్నారు, ఇక్కడ ఉన్న కొనడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి అమ్మా, పప్పుల రేట్లు మీకు అసలు ఐడియా ఉందా, కొనడానికి వస్తుందా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? సండే వస్తే చికెన్ తినడానికైనా ఉంటుంది కానీ పప్పులు తినేటట్లు లేదు. 230 రూపాయలు కిలో ధర పలుకుతుంది, కానీ మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటుంది. మీరు చెప్పండి మా పప్పు రేట్లు ఇంత పెరిగినాయి కదా, మీరు గతంలో ఎంత కొనేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలోనే 100 రూపాయలు వేస్తే మంచిగానే వచ్చేదండి. ఇప్పుడు పప్పు దగ్గరికి రాలేకపోతున్నాం. ఆ పప్పు అక్కడ పెట్టుకొని పచ్చిపప్పు చూసుకొని అన్నం తింటున్నాం. వండుకోవాలంటే భయం అవుతుంది. ఇట్లా పెరిగితే ఇంక ఏం చేస్తామంటే జనాలు ఏం తింటారు? మాలాంటి వాళ్ళు బ్రతకేంటి చెప్పండి? మేము తినలేము, వండలేము. ఎవరైనా అడగాలి అంటే అది కాదు. మధ్యతరగతి పరిస్థితి అలాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్రభుత్వం ఆలోచించి మాకు కొంచెం హెల్ప్ చేయాలి. మధ్యతరగతి వాళ్ళకి ఆ దుకాణపోలు కూడా అమ్మాలి అంటే వాళ్ళని అడగలేము కదా. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎట్లాగా మా అమ్మటం అని మేము చూస్తున్నాం. పప్పును చూసి ఉరుకుతున్నాం. కందిపప్పును చూస్తే భయం, బంగారం చూసినా భయం లేదు. కందిపప్పును చూస్తే మాకు భయం వేస్తుంది. పప్పులు అంత ఎక్కువగా ఉన్నది. చికెన్ పోతున్నా చికెన్ కొనేసుకుంటున్నారు. మరి మాలాట పరిస్థితి ఏంటి? చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది పప్పు కొనుక్కోవాలంటే చాలా మాకు కష్టంగా ఉంటుంది. ఇన్ని రేట్లు పెంచుతున్నారు, అన్ని రేట్లకు ఉంది. మాకు ఇప్పుడు పప్పు కొనుక్కోవాలంటే అదైతే చికెన్ అయినా తినబుద్ధి అవుతుంది, కానీ పప్పులు వండుకోవాలన్నా ఉల్లిగడ్డకు ఒక్కొక్క కిలో అంత కిలో ఉల్లిగడ్డ గురించి పోవాలంటే ఒక కష్టమే ఉంది. ఏదైనా మార్కెట్లో ఇన్ని కష్టాలు ఉంటుంటే ఏం పెంచుకొని తినాలి. మీరు పప్పులు కొన్నారా ఈ మధ్య కాలంలో? అంటే పండుగ వస్తుంది కదా, రేపు దసరా ఉంది, ఈ పరిస్థితిలో పప్పులు కొనాలంటేనే భయం అవుతుందండి. ఇంత ముందుకు 60-70 రూపాయలు ఉన్న పప్పు ఇప్పుడు 190 అంటే కొనలేము కదా. దాన్ని చూసుకొని మేము పండుగ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆనియన్ కూడా లేకుండా కూర చేసుకోలేము కదా. ఆనియన్ కూడా 80 రూపాయలు కేజీ. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఏం చేయాలో ఏంటో ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది సామాన్యులు అయితే పప్పును చూసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. పప్పుల రేట్లు పెరిగిన తీరు భయపెట్టే పరిస్థితిలో కనిపిస్తుంది అంటున్నారు. షాప్కి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా పప్పులను చూసినట్లయితే ప్రతి పప్పు ధర కూడా కందిపప్పు దాదాపు 220 రూపాయలు, 230 రూపాయలు రిటైల్ ప్రైస్ ఉంటాయి. అలాగే శనగపప్పు 80 రూపాయలు,
పెసరపప్పు దాదాపు 140 రూపాయల పైన ధర పలుకుతుంది. ఏ పిండి వస్తువు చేయాలన్నా కానీ అదే పరిస్థితి కనిపిస్తుంది. మినపప్పు పరిస్థితి కూడా దాదాపుగా 180 రూపాయల పైగానే రేటు ఉన్న పరిస్థితిలో టిఫిన్ చేయాలన్నా దాంతోపాటు పప్పు కూర తినాలన్నా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చికెన్ తీసుకోవడం ఈజీగా ఉందనే పరిస్థితి తీసుకొచ్చి చికెన్ రేట్ పెరగడానికి చికెన్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. పండుగ పూట ఖచ్చితంగా పప్పన్నం తినాలనే కోరిక ఉన్న జనం కిలో కొనాల్సిన వాళ్ళు కనీసం అర్ధ కిలో పప్పు తీసుకొని ఆ నెలంతా గడుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్